నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నడిపేవాడు నాయకుడు, సర్వ విశ్వగణాన్ని ముందుకు నడిపేవాడు వినాయకుడు. ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యమైనా జయప్రదంగా శుభదాయకంగా కొనసాగాలంటే, ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే గణపతి అనుగ్రహం కావాలి. వేదమంత్ర స్వరూపుడైన మహాగణపతి ఆరాధనకు భారతీయ సంస్కృతిలో, సనాతన సంప్రదాయంలో విశేషమైన ప్రత్యేకత ఉంది. ఆ పరంపరలో ఎన్నో ప్రదేశాలలో దేశవ్యాప్తంగా గణపతి మందిరాలు, ఆలయాలు ప్రకటితమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే పుదుచ్చేరిలోని శ్రీ సెల్వ వినాయగర్ దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. సమస్త కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కావాలి అంటే వినాయకుని శుభవీక్షణ కావాలి. సర్వశుభాలు సాకారమై అఖిల విజయాలు దక్కాలంటే దైవకృప లభించాలి. ఆ దైవకృపకు ఆవిష్కారమే విఘ్నాల్ని నివారించే, విజయాల్ని అనుగ్రహించే విజయప్రదాత ఉమాసుతుడు. సకల విశ్వగణాన్ని ముందుకు నడిపే అధినాయకుడే విఘ్నేశ్వరుడు. జీవకోటికి హితాన్ని బోధించి వారికి శ్రేయస్సును అనుగ్రహించే మంగళదాయక మహిమోపేతమూర్తి విఘ్నరాజు. తొలివేలుపైన గణపతిని దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో, ప్రదేశాలలో ఆరాధనీయమూర్తిగా ఆరాధించుకుంటున్నాం. ఎన్నో ఆధ్యాత్మిక దివ్యధామాలతో, ఆలయాలతో, మందిరాలతో, ఆశ్రమాలతో అలరారే పుదుచ్చేరిలోని విశిష్టమైన సన్నిధానం శ్రీ సెల్వ వినాయగర్ దేవస్థానం. పుదుచ్చేరిలోని పక్కముడియాన్పేట ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. పంచకలశయుక్తంగా పంచ అంతస్తులతో కూడిన మహారాజగోపురం ఆలయం ముంగిట నెలకొని ఉంది. తమిళ సంప్రదాయాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు గణపతి ఆరాధనతో ముడిపడి ఉన్నాయి. ఆర్షధర్మాన్ని పాటించే తమిళులు నిత్యం తొలి పూజలు, ఆరాధనలు గణపతికే నిర్వహిస్తారు. తమిళుల ఆరాధ్య దైవంగా వినాయకుడు అనాదిగా వర్ధిల్లుతున్నాడు. అందుకే తమిళనాడులోనే కాక పుదుచ్చేరిలోనూ విస్తృతంగా గణేశ దేవస్థానాలు అలరారుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే శ్రీ సెల్వ వినాయగర్ దేవస్థానం. విడివిడిగా ఉన్న విశ్వశక్తుల గణాల్ని సమైక్యపరిచి ఒక మహా ప్రయోజనం కోసం సమన్వయపరచటమే గణాల్ని నియమించి నడిపే వినాయకత్వం. భిన్నత్వం గణమైతే ఏకత్వం ఈశ్వరుడు. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే గణపతి దర్శనం. తమిళ సంప్రదాయంలో గణపతి ప్రధానమైన దైవతం. వినాయగర్గా వైభవ ప్రాభవమూర్తిగా గణేశుడు తమిళ సంస్కృతిలో నిత్య ఆరాధనీయుడు. ఆ సంప్రదాయం పుదుచ్చేరిలో కూడా కొనసాగుతోంది. సెల్వ వినాయగర్ ఆలయంలో గరిక మెచ్చే ఘనుడిగా గణపతి దర్శనమిస్తాడు. ఎన్నో దశాబ్దాలుగా సెల్వ వినాయగర్ ఆలయం భక్తులకు ఆరాధ్య దివ్య సన్నిధానంగా వెలుగొందుతోంది. జగద్గురువు శంకర భగవత్పాదులు గణపతిని ఏకాక్షర స్వరూపునిగా, ఓంకారాత్మకునిగా అభివర్ణించారు. జ్ఞానానికి కొలువుగా, ఆనందానికి నిలవుగా గణపతి సన్నిధానం సర్వదా భాసిల్లుతుంది. వేదపరంగా మంత్రగణాలన్నింటికీ మూలమై ఆది అయి ఉన్న ఓంకారమే గణపతి రూపం. అలాంటి గణపతి సెల్వ వినాయగర్గా పుష్పమాలికల శోభితంగా, గరిక అలంకృతంగా, నల్లరాతిమూర్తిగా భక్తాభీష్టవరదుడై వర్ధిల్లుతున్నాడు. గరిక పూజ మెచ్చే ఘనతర దైవంగా వినాయకుడు భక్తుల ప్రణతుల్ని స్వీకరిస్తున్నాడు. గణేశారాధన ఎంతో సులభతరం, కాని ఆ విఘ్నేశ్వరుడిచ్చే పూజాఫలం ఎంతో అధికం. యోగ, మంత్ర, వేద శాస్త్రాలలో ఎన్నో తత్వాలు గణపతి వైభవ ప్రాభవాలతో విస్తరిల్లి ఉన్నాయి. అలాంటి మహాగణపతి సెల్వ గణపతిగా, సుందర గణపతిగా, వరద గణపతిగా, ప్రసన్న గణపతిగా ఈ నెలవుల్లో భక్తులను విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. గా అనే అక్షరం జ్ఞానసూచికం. ణ అంటే నిర్వాణం. గణపతి జ్ఞాన నిర్వాణ శాసకుడు. వినాయగర్ అంటే విశిష్టమైన నాయకుడు అని అర్థం. భక్తుల పాలిట పెన్నిధిగా, వేడుకున్న వారికి వేనవేల వరాలనందించే ఆశ్రిత వరదాయకుడిగా గణపతి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
గణపతి ఆరాధనకు విశేషంగా చేపట్టే ప్రక్రియ గాణాపత్యం. గణేష్ని జనన విషయమై వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే గణపతి ఆవిష్కారాన్ని లలితా సహస్రనామ స్తోత్రం వివరించింది. ఆది పూజ అందుకునే విఘ్నేశ్వరుడు విఘ్న నివారకుడు, చేతనాత్మక స్వరూపుడు. జీవకోటికి హితాన్ని బోధించే వారికి శ్రేయస్సు అనుగ్రహించే మంగళదాయక మహిమోపేతమూర్తి గణపతి. అలాంటి సెల్వ వినాయగర్ గణపతి భక్తాభీష్ట వరదుడై దర్శనమిస్తున్నాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని భక్తులు వేడుకోగానే వారిపై అనుగ్రహ వీక్షణను ప్రసరింపజేసే ప్రసన్న వరద అభయమూర్తి గణపతి. సెల్వ వినాయగర్గా సమస్త మనోభీష్టాలను నెరవేర్చే ఘనయుత దైవంగా ఈ ఆలయంలో స్వామి భక్తుల ఆరాధనలను అందుకుంటున్నాడు. గణపతి ఆవిష్కారం గురించి, అవతార మూర్తిమత్వాల గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. స్కంద వామన పద్మపురాణాలు, శివరహస్యం, తైత్తిరీయోపనిషత్తు గణపతి గజముఖగానే జన్మించినట్టుగా చెబుతున్నాయి. వినాయకుడు వక్రతుండు. తిన్నగా సవ్యంగా పనిని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకర బుద్ధులు, దుష్ట ఆలోచనలు, దుర్లక్షణాలు ఎవ్వరికీ సిద్ధిని కలిగించవు. ఆ దుర్లక్షణాలు తొలగి మనసులన్నీ నిర్మలం కావాలంటే గణపతి అనుగ్రహం కావాలి. మనోకాలుష్యాలు దూరమైన వారికి గణపతి అనుగ్రహం, శుభవీక్షణ లభిస్తాయని ముద్గల పురాణం పేర్కొంది. సృష్టిస్థితి లయకారకుడిగా, త్రిమూర్తి స్వరూపుడిగా గణపతిని ఉపనిషత్తు కీర్తించింది. సర్వవిశ్వ సముదాయాన్ని విఘ్నరహితంగా ముందుకు నడిపే ప్రగతిపథ సంధాయకుడు వినాయకుడు. అంతటి మహిమాన్విత గణపతి ఈ ఆలయంలో సెల్వ వినాయగర్గా సర్వాభీష్ట ప్రదాతగా అలరారుతున్నాడు. పుదుచ్చేరిలోని శ్రీ సెల్వ వినాయగర్ దేవస్థానం పలు ఉపాలయాలకు నెలవు. సంపూర్ణ దైవతాదర్శన పెన్నిధిగా ఈ లోగిలి అలరారుతోంది. శైవం, వైష్ణవం, గాణాపత్యం, శాక్తేయం ఇలా షణ్మతాలకు సంబంధించిన ఆలయ లోగిలిగా ఈ సన్నిధానం వివిధ ఉపాలయాలతో కొలువుదీరింది. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి, జగన్మాత, కైలాసనాథస్వామి, ఆంజనేయ స్వామి ప్రత్యేక ఆలయాల్లో భక్తుల పూజలందుకుంటారు. పుదుచ్చేరిలోని సెల్వ వినాయగర్ సన్నిధానంలో పలు ఉపాలయాలు కొలువుదీరి ఉన్నాయి. ఈ ఉపాలయాల సమాహారం ఈ ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభను ఆపాదిస్తున్నది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో ఇరుదేవేరులతో దివ్యమంగళమూర్తిగా శ్రీవారు దర్శనీయమవుతున్నారు. ఆదిశక్తి మహేశ్వరి లోక శుభంకరిగా, జగన్మాతగా ఈ నెలవులో ప్రత్యేక ఆలయంలో అలరారుతోంది. విశ్వ నిర్వహణా దక్షతను మాతృశక్తిగా ఆరాధించే సంప్రదాయం శాక్తేయం. శక్తితోనే సృష్టిచక్రం కొనసాగుతోంది. ఆ శక్తికి అర్చారూపమే జగదీశ్వరి. పుష్పాలంకరణ శోభస్కరంగా మహాలింగమూర్తి కైలాసనాథస్వామిగా ఈ లోగిల్లో దర్శనమిస్తున్నాడు. వందే శివం శంకరం, వందే పన్నగభూషణం, వందే కైలాసనాథం మహేశ్వరం అంటూ భక్తులు శివపరమాత్మకు ప్రణతులు సమర్పిస్తారు. ఈ ఆలయం పక్కనే శివాంశ సంభూతుడైన వాయునందనుడు, పవనసుత హనుమాన్ మందిరం నెలకొని ఉంది. సర్వదేవతల సమాహారమై భక్తులను ఆకర్షిస్తోంది. సెల్వ వినాయగర్ సన్నిధానంలోనే లక్ష్మీ హయగ్రీవ స్వామి, సరస్వతి ఆలయం ప్రత్యేక ఆకర్షణ. జ్ఞానాధిష్టాన దైవతాలైన ఈ మూర్తులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి, దుర్గామాత, జంటనాగులు, దక్షిణామూర్తి, అయ్యప్ప స్వామి ఆలయాలు ఈ లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సెల్వ వినాయగర్ సన్నిధానంలో లక్ష్మీ హయగ్రీవ స్వామి సన్నిధి ప్రత్యేక ఆకర్షణ. హయగ్రీవుడు జ్ఞానప్రదాత, వేదోద్ధారకుడిగా, జ్ఞానమయ స్ఫూర్తిగా, లక్ష్మీ సమేతంగా హయవదనంతో విష్ణువు హయగ్రీవుడిగా దర్శనమిస్తున్నాడు. జ్ఞానవల్లీ సముల్లాసినిగా, విద్యాదాయినిగా, మేధోకారకమైన అంశాల ఉద్దీపనా శక్తిమాతగా, సరస్వతీదేవి మంగళ విగ్రహాకృతిగా ఈ సన్నిధిలో దర్శనీయమవుతోంది. వల్లీ దేవసేన సమేతంగా శివబాలుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తాడు. సమస్త దుర్గమాలను నిలువరించి సకల శుభదాయక పరిస్థితులనందించే శ్రీమాత దుర్గామాత. సర్వకళాశోభితంగా
సమస్త శక్తి సమన్వితంగా దుర్గాంబ ఈ సన్నిధిలో గోచరమవుతోంది. నమిదం దక్షిణామూర్తి మీఢే అని స్తుతించే దక్షిణామూర్తి సృష్టికే ఆద్య గురువు. మౌన ప్రబోధంతో సమస్త సృష్టి రహస్యాన్ని ఋషులకు బోధించి వారి ద్వారా అందరికీ జ్ఞానామృతాన్ని పంచిన కల్పతరువు ఆదిగురువు దక్షిణామూర్తి అర్చామూర్తిగా ఈ సన్నిధానంలో దర్శనమిస్తాడు. ధర్మశాస్త్ర రూపధారి తత్వమసి అనే వేదవాక్కుకి సాకార రూపం అయ్యప్ప స్వామి. హరిహరసుతునిగా శైవ వైష్ణవ సిద్ధాంతాల మేలు కలయికగా మణికంఠుడు ఆవిర్భవించాడు. పంచలోహమూర్తిగా అయ్యప్ప స్వామి ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపాలుగా భాసిల్లే జంటనాగుల విగ్రహాకృతులు ప్రత్యేక స్థలంలో నెలకొని ఉన్నాయి. భక్తాంజనేయ స్వామి వర్ణరంజితమైన మహాగణపతి విగ్రహాకృతులు ఈ నెలవులోనే గోచరమవుతాయి. సకల దేవతలకు సమస్త సృష్టికి వందనీయుడు ఆరాధనీయుడు గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని వక్రతల్ని తొలగించి సక్రమంగా కార్యాల్ని ముందుకు నడిపించే అనుగ్రహ ప్రదాయకుడు. ఎన్నో విశేషాల సమాహారంగా పుదుచ్చేరి సెల్వ వినాయగర్ భక్తాభీష్ట వరదాయకునిగా దర్శనమిస్తున్నాడు. వరాల వేలుపుగా భక్తుల ప్రణతులందుకుంటున్నాడు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఈ లోగిలిలో వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. పుదుచ్చేరిలోని సెల్వ వినాయగర్ సన్నిధానం భక్తులకు అభీష్టాలను నెరవేర్చే దివ్యధామం. తమ ఇంట ఏ శుభకార్యమైనా తమకెలాంటి మేలు చేకూరినా అదంతా స్వామివారి కృపవల్లే సాకారమైందని స్థానికంగా భక్తులు విశ్వసిస్తారు. స్వామి దర్శనం చేసుకుని వినాయగరికి కృతజ్ఞతలు సమర్పించుకుంటారు. సకల దేవతలకు సమస్త మంత్రాలకు జీవాలకు అధినాయకుడై ఫలప్రదాతయై తేజరిల్లే పరమేశ్వర చైతన్యమే గణపతి. విడివిడిగా ఉన్న విశ్వశక్తుల గణాలన్నింటినీ సమైక్యపరచి ఓ మహాప్రయోజనం కోసం వాటిని నడిపించే అధినాయకుడే గణపతి. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు గణపతి అనుగ్రహం, ఏకత్వాన్ని సుస్పష్టంగా ధరించడమే గణపతి ఆరాధన. ఆ గణపతి సెల్వ వినాయగర్గా సాకారమై భక్తులపై వరాల సిరులను నిరంతరంగా కురిపిస్తున్నాడు. పుదుచ్చేరి వినాయగర్ దర్శనం సర్వకామ్యప్రదం, సచ్చిదానందకారకం. సిద్ధి బుద్ధి క్షేమదాయక గణపతి భక్తులందరికీ జయకరమైన సౌఖ్యదాయకమైన శుభ ఫలితాల్ని అనుగ్రహిస్తాడు. ధర్మయుతమైన మనోభీష్టాల్ని నెరవేర్చి అందరికీ విజయానందాల్ని ప్రసాదించే విజయదాయకుడు మహాగణపతి. కుటుంబ శాంతి, వ్యాపారాభివృద్ధి, విద్య, ఉద్యోగాభివృద్ధి, మనోకామ్య సిద్ధి ఇలా సమస్త ఈప్సితాల్ని గణపతి ఆరాధనం దర్శనం నెరవేరుస్తుంది. అలాంటి సులభతరమైన సుప్రసన్న గణపతి అనుగ్రహం మనపై సదా వర్షించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం.